మరి కాసేపట్లో ఎన్కౌంటర్ స్థలం నుంచి ములుగు హాస్పిటల్ కి మృతదేహాలను తరలించనున్నారు. చెల్పాక ఎన్కౌంటర్ లో 7గురు మృతి చెందారు. తహసీల్దార్ల సమక్షంలో శవ పంచనామా పూర్తి చేశారు. ములుగు ఏరియా హాస్పిటల్లో మృతదేహాలు ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఎవరైతే పోలీసులకి ఎదురుపడ్డారో ఆత్మరక్షణ కోసమే పోలీసులు మావోయిస్టులపై కాల్పులు జరిపామని చెప్పారు సబరీష్. సో చూస్తున్నాం 15 మంది మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడ్డారు. వారు కాల్పులు జరపడంతో వీళ్ళు కూడా కాల్పులు జరిపారు. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి మృతదేహాలు కూడా పంచనామా నిర్వహించారు. సో మరి కాసేపట్లో ఎన్కౌంటర్ స్థలం నుంచి హాస్పిటల్కి మృతదేహాలను తరలించనున్నారు. ప్రస్తుతం చెల్పాక ఎన్కౌంటర్లో 7గురు అయితే మృతి చెందినట్లుగా కనిపిస్తోంది. అయితే తహసీల్దార్ల సమక్షంలో శవ పంచనామా కూడా పూర్తి చేశారు. సో ఈ పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, ప్రస్తుతం చూస్తున్నాము ఎవరైతే మావోయిస్టులు మృతి చెందారో ఈ ఘటనలో వాళ్ళ ఎంతమంది ఉన్నారు వాళ్ళు అసలు? సో పంచనామా కూడా పూర్తయినట్లుగా చెప్తున్నారు. ఎప్పటి వరకు హాస్పిటల్కి తరలించే ఆలోచన ఉంది? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే 7గురు మృతదేహాలకు సంబంధించి 5గురు తహసీల్దార్ల సమక్షం లోపల స్థానిక చెల్పాక సంబంధించిన స్థానికుల సమక్షంలో పంచనామా పూర్తి చేశారు. ప్రస్తుతము మృతదేహాలకు సంబంధించిన ప్యాకేజింగ్ కూడా పూర్తి చేశారు. ఇక మృతదేహాలను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడే మార్చురీలో భద్రపరచడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఆసుపత్రిలో ఫ్రీజర్లను కూడా ప్రస్తుతానికి 7 ఫ్రీజర్లను కూడా సిద్ధం చేశారు. అయితే మరి కొద్దిసేపట్లోనే మృతదేహాలను కూడా ఈ అడవి ప్రాంతం నుంచి స్థానికుల సాయంతో దాదాపు కిలోమీటర్ పైగా కాలినడకను తీసుకురావాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3 ట్రాక్టర్లను కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. ఆ ట్రాక్టర్ లోపల మృతదేహాలను ములుగుకు అయితే తీసుకెళ్లబోతున్నారు. అయితే ఈ యొక్క చనిపోయిన 7గురు లోపల కూడా అందరూ ఒక పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మధు అలియాస్ మల్లయ్య మినహాయిస్తే మిగతా 6గురు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళందరికీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వాళ్ళందరూ వచ్చే వరకు కూడా మార్చిలోనే భద్రపరుస్తారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న జరిగింది. అయితే ప్రధానంగా మొత్తంగా 12 నుంచి 15 మంది మావోయిస్టులు తారసపడ్డారంటూ పోలీసులు చెప్తున్న నేపథ్యం లోపల ప్రస్తుతానికైతే దాదాపు 6 గంటల సర్చ్ ఆపరేషన్ తర్వాత 7 మృతదేహాలు లభించాయి. మిగతా వాళ్ళంతా కూడా పారిపోయారంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ స్పాట్ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ ఉందో పక్కనే జంపన్న వాగు, ఆ తర్వాత గోదావరి నది ఉంటుంది కాబట్టి ఆ గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి మరో చోటికి పారిపోవచ్చని కూడా భావిస్తున్నారు. దీంతో మరికొన్ని సాయుధ బలగాలు కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అంటే మరోసారి కూడా ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నటువంటి అంశం కూడా తెలుస్తా ఉంది కాబట్టి పూర్తిగా ఓవైపు సాయుధ బలగాలు కూంబింగ్ కొనసాగిస్తుండగా ప్రస్తుతానికి 7 మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం కోసం కూడా ఏర్పాట్లు పూర్తి. దాదాపు మరో 1-2 గంటల లోపల డెడ్ బాడీస్ అన్ని కూడా చెల్పాక చేరుకుంటాయి. అక్కడి నుంచి దాదాపు 1:30 సమయం ములుగు వెళ్ళడానికి మరో 1:30 సమయం, అంటే దాదాపుగా 10 గంటల లోపు ములుగు ఏరియా ఆసుపత్రికి డెడ్ బాడీస్ అన్ని కూడా చేరుతాయి. ఇప్పటికే పెద్దపల్లికి సంబంధించినటువంటి మధు కుటుంబ సభ్యులు ఆడ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సమాచారం అందించారు. ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మృతదేహాలు ఎవరైతే ఉన్నారో మావోయిస్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం మీద చేరాల్సి ఉంది కాబట్టి ఈ నైట్ మృతదేహాలను ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచి రేపు దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాత నుంచి ఐడెంటిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత బంధువులకు డెడ్ బాడీస్ కూడా అప్పగించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మావోయిస్టులను భారీ స్థాయి లోపల మట్టుబెట్టడం, అదే 10 రోజుల తర్వాత మావోయిస్టు దుశ్చర్యకు జరిగిన తర్వాత కూడా ఈ విధంగా భారీ ఎన్కౌంటర్ జరగడంతో కూడా పూర్తిగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇక మావోయిస్టుల ఉనికి లేనటువంటి చర్చను తీసుకురావడంలో కూడా పోలీసులు అయితే సఫలమయ్యారు. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.